నమస్తే అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి ఈజీగా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఆ కార్డ్స్ వేసి పెట్టుకున్నాం కదా డాట్స్ కోసం, ఆ కార్డ్స్ దగ్గర పట్టుకొని అంచులు సమానంగా పెట్టుకొని డాట్స్ వేసుకోవాలండి. ఈ డాట్స్ లెంత్ ఎంత ఉందనేది చూసుకునే దానికోసం ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజ్కి డాట్స్ ఎంత లెంత్ ఉందనేది చూసుకోవాలి. దానికి ఒక 1/2 ఇంచ్ పైకే పెట్టుకోవాలండి. డాట్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక పాదం లెవెల్లో పెట్టుకొని స్టార్టింగ్ నుంచి ఆ మార్క్ చేసుకున్న దగ్గరికి వచ్చేసరికి తేల్చాలండి. ఇలా తేల్చినట్టు కుట్టాలి. చివరికి వచ్చేసరికి ఇలా ఒకవైపు కుట్టుకున్న తర్వాత ఆ డాట్ని అంటే అంచుల వైపు ఉండేలాగా మళ్ళించుకోవాలి. సైడ్కి మళ్ళించుకొని నెయిల్ తోటి అలా రఫ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలండి. ఇంతకుముందు డాట్ని స్టిచ్ చేసాం కదా, ఆ డాట్ని లెంత్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఒకే లెవెల్లో పెట్టుకొని మార్క్ చేసుకున్న దగ్గరికి వచ్చేసరికి తేల్చాలండి. తేల్చినట్టు కుట్టకపోతే ముడతలాగా వస్తుంది అక్కడ. అలా చివరికి అంచు వైపు కనుక్కోవాలండి అలా నెయిల్ తోటి. ఇప్పుడు డాట్స్ వేయడం పూర్తయిపోయింది. అలాగే ఇప్పుడు పట్టీ తీసుకోవాలి, బెల్ట్ తీసుకోవాలి. ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు మిగిలి ఉంటాయి కదండి పీసెస్, ఆ పీసెస్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాటిలోంచే హుక్స్ పట్టీ, కాజా పట్టీ, ఇలా మెడ పీసు, ఇలా బ్యాక్ పట్టీ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో నుంచి ఇప్పుడు మనం బ్యాక్ పట్టీ తీసుకోవాలి. ఏ చిన్న ముక్కను కూడా వేస్ట్ చేయకూడదండి బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు. బ్లౌజ్ మొత్తం కుట్టుకునేంత వరకు బ్లౌజ్ పీసెస్ని మొత్తం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత రెండింటిని జాయింట్ చేసుకోవాలండి. ఈ జాయింట్ చేసుకున్న తర్వాత వీప్ పట్టీకి ఈ రెండు సరిపోతాయో లేదో ఒకసారి లెంత్ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ మధ్యలో ఉండేదాన్ని నెయిల్ తోటి రఫ్ చేయాలండి. మధ్యలో చివర్లను చివర్లకి అనేసేయాలి అంచుల్ని. అలాగే సన్నగా ఫోల్డ్ చేసి బార్కి నేరు కుట్టు వేసుకోవాలండి. అంచులు మడుచుకొని తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని ఆ వీప్ పట్టీకి ఈ స్టిచ్ చేసిన పీస్ని పెట్టుకొని నేరుగా కుట్టుకోవాలండి. ఆ లెంత్ ఒకే లెంత్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ డాట్స్ మాత్రం చివరికి అంటే మనం ఇంతకుముందు ఫోల్డ్ చేసుకున్నాం కదా, అలాగే అంచుల వైపు వెళ్ళేలాగా చూసుకోవాలి సైడ్స్కి. ఆ పీస్ని అంచు వైపుకి మళ్ళించుకొని నెయిల్ తోటి అలా రఫ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ పట్టీని దాని మీదనే మళ్ళీ ఇంకొకసారి నేరుగా కుట్టుకోవాలండి ఆ పీస్ మీద. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మన లోపల వైపు అనేది తెలుసుకోవడం కోసం గుర్తుకి ఇలా మార్క్ చేసి పెట్టుకోవాలి ఉల్టా అని. ఇలా మార్క్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా డాట్స్కి డ్రా చేసుకుంటాం కదండి, ఆ డ్రా మళ్ళీ కనిపించేదానికి క్రింద ఉండే క్లాత్కి అంటుకునేదానికి మళ్ళీ ఇంకొకసారి డ్రా చేసుకొని గట్టిగా అలా అద్దినట్టు అంటే క్రింద ఉండే క్లాత్కి మార్క్ పడుతుంది. అప్పుడు ఈజీగా ఉంటుందండి కుట్టుకునేదానికి. ఇలా ముందుగా క్రింద ఉండే డాట్కి కుట్టుకోవాలి.
తర్వాత ఫ్రంట్ వైపు ఉండేదానికి కుట్టుకోవాలి. ఫ్రంట్ వైపు ఉండేదానికి మాత్రం సన్నగా పెట్టుకొని పాదం కంటే తక్కువే తీసుకోవాలండి, కొంచెం ఇంచుమించు అలా సన్నగా చివరికి వచ్చేసరికి తేల్చాలండి, లేదంటే కొంచెం గుబ్బలా కనిపిస్తుంది. అలా సన్నగా తేల్చినట్టు కుట్టాలి. అలాగే ఆమ్ రౌండ్ వైపు కూడా తీసుకోవాలి. ఈ డాట్కి మాత్రం పాదం అంత ఉంటే సరిపోతుందండి, పాదం కంటే ఇంకొక పాయింట్ ఎక్కువ ఉన్నా పర్లేదు. ఇది కూడా చివరికి వచ్చేసరికి తేల్చినట్టు కుట్టాలండి ఈ డాట్ని కూడా. ఇప్పుడు రైట్ సైడ్ డాట్స్ ఫ్రంట్ పార్ట్ పూర్తయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుందాం. ఇంతకుముందు మార్క్ చేసి పెట్టుకున్నాం కదండి, అది గుర్తుకి ఉల్టా అని తెలియడం కోసం అలా మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు క్రింద ఉండే డాట్ని వేసుకోవాలి. ఇలా క్రిందది కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్రంట్కి తీసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ కుట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసి 2. తర్వాత షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ వచ్చేసి నేను డబుల్ షేప్ బెల్ట్ తీయలేదండి, కట్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి నేను ఇంట్లో ఉండే క్లాత్ పెట్టి ఇంకొక క్లాత్ ఉందండి, ఆ క్లాత్ని నేను డబుల్ షేప్ బెల్ట్గా వాడుతున్నాను. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న షేప్ బెల్ట్ కొలత పెట్టుకొని మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు తగ్గించి పెట్టుకున్నా పర్లేదండి, తగ్గించే పెట్టుకోవాలి. ఇలా లెంత్ పెట్టుకొని ఒరిజినల్ షేప్ బెల్ట్ లెంత్ పెట్టుకొని ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్కి ఫ్రంట్ సైడ్ అని గుర్తు కోసం ఇలా కాట్ చేసి పెట్టుకోవాలి, కాట్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి అలా పైకి పెట్టుకోవాలండి, ఒరిజినల్ షేప్ బెల్ట్ పైకి పెట్టుకోవాలి, పైకి వచ్చే విధంగా పెట్టుకోవాలి. క్రింది వైపు వచ్చేసి ఆ లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలండి, కాటన్ క్లాత్. కాకపోతే స్టార్టింగ్ పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఒక 1/4 ఇంచు ముందుకు పెట్టుకోవాలండి. షేప్ బెల్ట్ ముందుకు పెట్టుకొని ఇలా సమానంగా ఉందో లేదో చూసుకొని ఆ గుబ్బా పట్టిని మర్చుకోవాలి. పైకి మర్చుకొని నేరుగా కుట్టు వేసుకోవాలండి. ముడతలు పడకుండా కరెక్ట్గా క్లాత్ ఉందో లేదో చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇది కూడా ఒక పాదం లెవెల్ పెట్టుకొని చివరి వరకు కుట్టుకోవాలండి. ఇలా నేరుగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మధ్యలో అక్కడక్కడ కార్డ్స్ వేసుకోవాలండి. కార్డ్స్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి, ఆ కుట్టు వైపుకి పోకుండా కొసానే వేసుకోవాలి. తర్వాత ఆ షేప్ బెల్ట్ని క్రింద వైపుకి మర్చుకొని షేప్ బెల్ట్ పైది ఒకటే మర్చుకోవాలండి, కింద వైపుకి మర్చుకొని దాని మీదనే మళ్ళీ కుట్టు వేసుకోవాలి. షేప్ బెల్ట్ మీదుగా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత క్రింద ఉండే షేప్ బెల్ట్ కరెక్ట్గా ఉందో లేదో ముడతలు లేకుండా చూసుకోవాలండి, అలా నెయిల్తో అనుకొని ఒకసారి. తర్వాత నేను డబుల్ ఫోల్డింగ్ చేయట్లేదండి, ఎందుకంటే ఇది అంచులు కట్ చేసిన అంచులు కాదు కదండి, దారపోగులు రావట్లేదు కదా, అందువల్ల నేను సింగిల్ ఫోల్డింగే చేస్తున్నాను. కట్ చేసిన అంచులు కనుక అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నేరు కుట్టుకున్న తర్వాత చివరి వచ్చేసి కొంచెం 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది కదండి ఫ్రంట్ పార్ట్, ఏం కాదు, షేప్ బెల్ట్కి తగ్గింది, షేప్ బెల్ట్ తగ్గింది, ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా. మనం కట్ చేసుకునేటప్పుడే ఇంతకు ముందు నేను 1/2 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఏం కాదు దానికి. ఇంకొకసారి వచ్చేసి ఇంకొక పార్ట్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్.
ఇప్పుడు వచ్చేసి ఈ షేప్ బెల్ట్ వచ్చేసి క్రింది వైపుకి వస్తుందండి, ఒరిజినల్ షేప్ బెల్ట్. లైనింగ్ వచ్చేసి పై వైపుకి వస్తుంది. స్టార్టింగ్ పెట్టుకునేటప్పుడు షేప్ బెల్ట్ని ఒక 1/2 ఇంచు పై వైపుకి పెట్టుకోవాలి, అంటే ఫ్రంట్ పార్ట్కి ముందు వైపు పెట్టుకోవాలి. ఈ గుబ్బా పట్టీ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని నేరుగా కుట్టేసుకోవాలండి. గుబ్బా పట్టీని మాత్రం ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రయాంగిల్ షేప్లో మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత నేరుగా సరి చూసుకుంటూ కుట్టు వేసుకోవాలండి చివరి వరకు. ఇప్పుడు కార్డ్స్ వేసుకోవాలి. కార్డ్స్ జాగ్రత్తగా వేసుకోవాలండి. తర్వాత ఒరిజినల్ షేప్ పట్టీని మర్చుకొని కింది వైపుకి ఇలా నెయిల్తో రఫ్ చేసుకొని నేరుగా షేప్ బెల్ట్ మీద కుట్టు వేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత క్రింద ఉండే షేప్ బెల్ట్ని కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని అలా ఫోల్డ్ చేసుకొని నేరుగా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అదే షేప్ బెల్ట్ కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి లైనింగ్ క్లాత్, అది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు పట్టీ తీసుకోవాలి. ఉక్సులు పట్టీకి కాజా పట్టీకి ఆల్రెడీ క్లాత్ ఉంది కదండి, ఆ పీసెస్లో నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ కొలత పెట్టుకొని మనకి ఎంత క్లాత్ కావాలనేది లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి. క్లాత్ని వేస్ట్ చేసుకోకూడదండి, మెడ పీస్కి సరిపోదు మళ్ళీ. ఇప్పుడు ఈ పీస్లో నుంచి ఉక్సులు పట్టీకి కాజా పట్టీకి తీసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి లెఫ్ట్ సైడ్ ఉండే పార్ట్కి కాజా పట్టీ వేస్తున్నాను. ఇలా చివరన ఫోల్డ్ చేసుకొని కాజా పట్టీని పెట్టుకోవాలి. డాట్ వచ్చేసి కింద వైపుకి వచ్చేలాగా చూసుకోవాలండి, అంటే షేప్ బెల్ట్ కల్లి మళ్ళించుకోవాలి డాట్స్ని, ఫ్రంట్ డాట్. ఇలా చివరి వరకు కుట్టుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీని అవతల వైపుకి మళ్ళించుకొని, అంటే అంచు వైపుకి మళ్ళించుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని దానిపైనే మళ్ళీ కుట్టు వేసుకోవాలండి. క్రింది వైపు కుట్టు పడుతుందో లేదో చూసుకోవాలండి మళ్ళించుకున్న తర్వాత. కింద ఫోల్డింగ్ కూడా కుట్టు పడాలండి, అది గమనించుకోవాలి. ఇలా కట్ చేసి కాజా పట్టీని వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఒక పాదం లెవెల్ పెట్టుకొని మళ్ళీ నేరుగా కుట్టుకోవాలి. ఈ ఫ్రంట్ వచ్చేసి అలా క్రాస్గా పెట్టి కట్ చేసుకోకూడదండి, స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి కాజా పట్టీని. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీ పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఉక్సులు పట్టీ తీసుకుందాం. ఉక్సులు పట్టీ కోసం ఇలా రైట్ సైడ్ తీసుకుంటున్నాను, అంటే రైట్ పార్ట్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టీ తీసుకోవాలి. ఉక్సులు పట్టీ కోసం అంత అవసరం లేదండి పీస్ వచ్చేసి, ఆ పీస్ని కొంచెం కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసిన పీస్ని తీసుకొని నేను వచ్చేసి ఉక్సులు పట్టీ రైట్ సైడ్ తీసుకున్నానండి. ఇలా ఈ పీస్ని ఆ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకొని నేరుగా స్టిచ్ చేసుకోవాలండి. ఆ ఫ్రంట్ డాట్ వచ్చేసి ఇటు క్రింద వైపుకి, అంటే షేప్ బెల్ట్ కల్లి వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా నేరుగా కుట్టుకోవాలి. దాన్ని మళ్ళీ అంచు వైపుకి మళ్ళించుకోవాలండి ఆ ఉక్సులు పట్టీని. ఇలా మళ్ళించుకున్న తర్వాత మళ్ళీ నేరుగా ఆ పట్టీ మీదనే కుట్టు వేసుకోవాలి. తర్వాత క్రింది వైపు అంచు మళ్ళించుకొని ఫోల్డ్ చేసుకొని ఇలా మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని
కుట్టు వేసుకోవాలండి. స్టార్టింగ్ నుంచి ఇలా తీసుకొచ్చి ఎల్ షేప్లో తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇటు స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోవాలి. లోపల వైపు ఫోల్డింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి. అలా వేళ్ళతోటి సరి చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ బాగా వస్తుందండి. అంటే పైన కరెక్ట్గా వస్తుంది కుట్టు పై వైపు. ఇలా మిగిలిన క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫినిషింగ్ ఎలా వచ్చిందో, బాగుంటుంది చక్కగా. అలాగే ఆ ఉక్కులు పట్టి కాజా పట్టి రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం ఎలా అయితే యూస్ చేస్తామో అలా పెట్టుకొని ఫ్రంట్ డాట్స్ కరెక్ట్గా వచ్చాయి చూసారా. ఫ్రంట్ డాట్స్ ప్లస్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా రౌండ్గా బాగా వచ్చిందండి, కరెక్ట్గా వచ్చింది. అలాగే షేప్ బెల్ట్ కూడా ఒకే లెంత్లో వచ్చాయి. ఇక్కడ పైన ఏమైనా మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇప్పుడే కట్ చేసుకోవాలండి. అంటే ఉక్స్ పట్టి కాజా పట్టీకి ఏమైనా లెంత్ తేడా ఏమైనా వస్తే, ఎక్కువ ఏమైనా వస్తే కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఒకే లెంత్ తోటి వచ్చాయి. చూసారు కదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.